సినిమా ఇండస్ట్రీలో గౌరవించే ఇప్పుడున్న తరంలో, అంటే ఆ రోజుల్లో మేము కె బాలచంద్ర గారిని, మా గురువు గారిని, బాపు గారిని, రాఘవేంద్రరావు గారిని, విశ్వనాథ్ గారిని, ఇలాంటి ఉద్దండ మహానుభావులు చూశాను. ఆ టైంలో నాకు మా గురుగారు అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే కథా, స్క్రీన్ ప్లే, మాటలు, డైరెక్షన్, యాక్షనే కాకుండా, ఆల్రౌండే కాకుండా ఆయన ప్రతి సినిమాలో కూడా ఒక ఏదో మెసేజ్. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ దాస్ అండర్ మై గురు. ఇట్స్ మై ఫీల్ రైట్. నాకు మా గురుగారు ఇష్టం, మీకు రాఘవేంద్ర గారు ఇష్టం, తప్పే ఉంది. నాకు గోంగూర ఇష్టం, మీకు తోటకూర ఇష్టం. నా ఇష్టం మా గురువు గారు రైట్. ఇప్పుడున్న తరంలో ఇప్పుడున్న తరంలో నేను లైక్ చేసి, ఇవాళ రాజమౌళి గారు ప్రపంచపరంగా మన తెలుగు చలనచిత్ర యొక్క ఖ్యాతిని మార్కెట్ని పెంచిన మహానుభావుడైన రాజమౌళి గారు, మామూలు విషయం గారు, సెల్యూట్ టు హిమ్. అలా వివిఎన్ నాయక్ గారు ఏం సినిమా తీస్తారు, ఎంత గొప్పవాడైనా. ఎందరో మహానుభావులు ఉన్నారు. ఇవాళ ఒకళ్ళ ఇద్దరా అయితే నాకు ఇప్పుడున్న యువతరంలో ఆ రోజుల్లో మా గురుగారిని ఎలా లైక్ చేసి ఉన్నాం, ఆహా ఏం చేస్తున్నాడని. అలాగే ఇవాళ పూరి జగన్నాథ్ గారు అంటే నాకు మహా ఇష్టం. ఎందుకు మహా ఇష్టం అంటే ఆయన కథా, స్క్రీన్ ప్లే, డైరెక్షనే కాకుండా పలానా టైంలో నేను సినిమా స్టార్ట్ చేస్తున్నాను, పలానా టైంలో నేను రిలీజ్ చేస్తాను అని ఫాట్ హిట్లు కొట్టే అనన్య సామాన్యమైన ప్రతిభ పాఠవాలున్న దర్శకుడు పూరి జగన్నాథ్. ఏ సినిమా ఒక మెసేజ్ తీసుకుంటాడు ఆయన, నాకు బాగా ఇష్టమైన. సో అలాంటివి అయిన నా మీద ఉన్న అభిమానంతో ఆ టెంపర్ సినిమాలో గొప్ప వేషం నాకు ఆఫర్ చేశారు ఆయన. అయితే మీకు ఈ విషయం చెప్పాలి మిత్రులారా, నేను జూనియర్ ఆర్టిస్ట్ నుంచి వచ్చినాను. జూనియర్ ఆర్టిస్ట్ నుంచి మా గురుగారి దయవల్ల ఒక హీరో సినిమాలో హీరో వేషం, ఇంకో మంచి సినిమాలో వేషం కానీ నేను బిజీ కాలా. మళ్ళా అనేక స్ట్రగుల్స్ మనకి ఏమైపోతుంది నా బతుకున్నప్పుడు, నేను హీరో అవ్వాలంటే నేనే డైరెక్టర్ అవ్వాలి, నేను డైరెక్టర్ అవ్వాలంటే నేనే ప్రొడ్యూస్ అవ్వాలి. నాకు నేనుగా అర్ధరా సొంత తీసుకొని ఇంతవరకు ఇలా వచ్చిన వాడిని. నేను ఇలాగ వచ్చిన వాడిని నేను బయట సినిమాలు చేశానంటే ఆ సినిమా నా మీద ఉండాలి. ఐ డోంట్ వాంట్ గో బ్యాక్ అగైన్. నేను సబ్ వేషాలు లేను. నేను జూనియర్స్ వచ్చిన సబ్బులు ఇప్పుడు చూస్తాను, మళ్ళీ చూడదలుచుకోలే. కాబట్టి పూరి జగన్నాథ్ గారికి, ఎన్టీఆర్ గారికి మనస్ఫూర్తి దండం పెట్టాను. జగన్నాథ్ గారు గొప్ప వేషాలు నాకు ఇస్తూ నాకు హెల్ప్ చేయాలని మీరు ఇస్తున్నారండి, నాకు తెలుస్తుంది, మీకు నా ధన్యవాదాలు. కానీ నేను సబ్బులు వేయనండి, నన్ను ఇలా వదిలేయండి. నా ఏముంటుంది, నా రాజ్యాన్ని నేను రాజుని. నువ్వు పంచపక్ష పరమాలు తింటావు, తినబ్బా, నేను గెంజితో హ్యాపీగా తాగుంటా. నువ్వు ఏసీ గదిలో పడుకో హ్యాపీగా, ఏసీ దాని వాట్, నేను చెట్టు కింద హ్యాపీ కాలేజ్ పడుకుంటా. బికాస్ టు మై కింగ్డమ్ ఐఎమ్ ఎ కింగ్, ఐ వాంట్ బి లైక్ దిస్ అని వారు చెప్పి దండం పెట్టా. నన్ను చాలా చదువుతూ అర్థం చేసుకున్నారు. బట్ ఇన్ దిస్ ఫిల్మ్ ఐఎమ్ ద హీరో, హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య. చేస్తా. ఎవరైతే నాతో ఆంటోనీ క్వీన్ ఉమర్ ముక్తాదా చేస్తారో చేస్తా. ఎవరైతే నాతో శంకరాభరణం స్వామి వేషిస్తారో చేస్తా. నాకు నచ్చితే నేనే హీరోని చేస్తా, అలా చేయను. దెన్ వాట్స్ రాంగ్, ఐ డోంట్ నో వాట్స్ రాంగ్. అంతకంటే ఏ కాదు లేదమ్మా. తమ్ముడు విను, చిన్న తమ్ముడు, ఇలాంటి ఫిట్టింగ్లు పెట్టుకు నువ్వు. మానవ జీవితమే ఎవడ ఉనికి కోసం చేసే ఫైట్. సో నా ఉనికి నాదబ్బా, ఏందబ్బా, నాకు హ్యాపీగా ఉండాలి. 30 ఏళ్ళ బట్టి ఇలాగ వస్తున్నాను నేను, ట్రెండ్ సెటర్ అనిపించుకున్నాను నేను. బళ్ళు, ట్రాక్టర్లు, లారీలతో పాటు మొత్తం సినిమాలు బీభత్సం చేస్తున్నాను నేను. ఇవాళ మళ్ళీ ఎగైన్ బ్యాక్కి వెళ్ళాలా నేను? నాట్ నెససరీ. ఐ వాంట్ బి లైక్ దిస్. థ్యాంక్స్ అలాట్ రైట్. జయసుధ గారితో రొమాన్స్ ఎలా చేశారన్నాడు ఆయన. ఏ తమ్ముళ్ళు, మహాతల్లి, మహానటి ఎన్టీ రామారావు గారితో నటించి, నాగేశ్వరరావు గారితో నటించి, శోభన్ బాబు గారితో, కృష్ణ గారితో, కృష్ణరాజు గారితో, ఎందరో, శివాజీ గణేశన్ గారితో నటించిన మహానటి, మహాతల్లి. ఏమి నటిమని ఆవిడ. రొమాన్స్ చేసింది ఏముండదు తమ్ముడు, ఓన్లీ యాక్షనే.